నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ రోజు హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే ఏపీ నామినేటెడ్ పదవుల జాతర జరుగుతుంది. అలాగే 20 మంది చైర్మన్లను తొలి జాబితా కింద విడుదల చేయడం జరిగింది. ఇంకో విధంగా చూసుకుంటే శ్రీవారు లడ్డు వివాదం ముగియక ముందే అనంతపురం జిల్లా రాములూరి రథాన్ని కొంతమంది దుండగులు దగ్ధం చేయడం జరిగిందనమాట. అలాగే సనాతన ధర్మానికి న్యాయం చేయడానికి నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉన్నారు. లడ్డు వివాదం అనేది రోజుకొక మలుపు తిరుగుతూ వెళ్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో మహిళలకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత అనేది అందరికీ తెలిసిందే. సో ఆ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత గురించి స్పెషల్గా చెప్పాలంటే ఈసారి మీకు శారీస్ కాదు, మేము కొత్త కానుక ఇవ్వబోతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా 2-3 రోజుల్లో తెలియబోతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి మా ప్రతినిధి రిషి మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. హలో రిషి. శ్రావణి, ఏపీ ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పదవులు తీసుకున్న జాతర మొదలైంది. అయితే 20 మందితో తొలి జాబితా విడుదల ఎన్డీఏ కూటమి విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో 16 మందికి టీడీపీ నాయకులు, ముగ్గురికి జనసేన నాయకులకు ముగ్గురు, ఒక బీజేపీ నాయకులకు పదవులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. అయితే ఏపీలలో నామినేటెడ్ పదవుల ప్రారంభంలో 4 నెలలుగా ఒరిసిన పదవులపై బట్టి 20 మంది చైర్మన్లతో తొలి జాబితా విడుదల చేయడం జరిగింది. అంటే లాస్ట్ టైం అంటే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది హైకమాండ్ లో ఎవరైతే నామినేటెడ్ గా లేదు, గుర్తింపు తెచ్చుకొని కూడా నామినేటెడ్ ఆ సీటుకి పదవి రాలేకపోయారో ఈసారి ఏదైనా గుర్తింపు వచ్చిందా వాళ్ళకి? ఖచ్చితంగా వచ్చిందనే చెప్పొచ్చు శ్రావణి. అయితే మీ పార్టీ కోసం ఎవరైతే రేయనక పగలనక కష్టపడిన వాళ్ళకి పెద్ద పీఠం వేస్తే పదవుల్ని భర్తీ చేశారు. అయితే మొత్తం 99 మంది దాంట్లో 20 మంది మాత్రంకే విడుదల చేయడం జరిగింది. ఓకే, ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత 4 నెలల నుంచి వెయిట్ చేస్తున్న మొత్తానికైతే 20 మందిని తొలి జాబితా కింద కౌంట్ చేశారు. సో ఆ నెంబర్స్ అయితే మీరు చెప్పగలరా? వాళ్ళ పేర్ల గురించి చెప్పగలరా? వాళ్ళ పేర్ల గురించి తీసుకున్నట్టయితే అబ్దుల్ అజిత్ గారికి ఒకటి రావడం జరిగింది. అయితే రవి నాయుడు గారు, తర్వాత బత్తుల తాతాబాబు గారు, బొంగరం శ్రీనివాసరావు గారు, తర్వాత రామచర్ల సత్యం గారు, దీపక్ రెడ్డి గారు, లంకా దీపక్ గారు, బంగారు రాజు గారు, రామరాజు గారు, ఇవన్నీ వీళ్ళకి కొంతమందికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేయచ్చు శ్రావణి. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, రాములోరి రథాన్ని కొంతమంది దుండగులు అయితే కాల్చివేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంటే మంగళవారం నైట్ ఏదైతే జరిగిందో అనంతపురం జిల్లాలోని రాములోరి రథాన్ని కాల్చేశారు. అసలు ఏం జరుగుతుంది? శ్రీవారు లడ్డు వివాదం ముగియక ముందే మళ్ళీ రాములోరి రథాన్ని కాల్చేయడం అంటే ఇది ఎంతవరకు జరుగుతుంది? అసలు దీని పర్యవస్థానం ఎలా ఉంది రిషి? అయితే ఇక్కడ తీసుకున్నట్టయితే శ్రావణి, మంగళవారం అర్ధరాత్రి శ్రీరాముడు వారి రథానికి నిప్పు పెట్టడం జరిగింది. తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో రథానికి నిప్పు పెట్టి వెళ్ళిపోయారు. అయితే పక్కన ఉన్న వాళ్ళు కూడా చూసి మంటలు ఆర్పడంతో అప్పటికి సగానికే పైగా రథం కాలిపోయిందని స్థానికులు చెప్తున్నారు. అయితే సమాచారాన్ని ఘటన తెలుసుకున్న కళ్యాణ్ దుర్గ డివిజన్ డిఎస్పీ రవిబాబు గారి ఆధ్వర్యంలో పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే క్రిమినల్ కేసు కింద కూడా నిందితుల్ని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఓకే, అంటే దీని మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందించారు? దీని పర్యవస్థానం ఎలా ఉండబోతుంది? అయితే అనంతపురం జిల్లాలో రథం దాడపై అధికారులతో మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ విషయం గురించి కూడా ఎవరినైనా సరే కానీ తీవ్రంగా ఖండిస్తాము, అధికారులు తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అయితే అధికారులతో మాట్లాడిన ప్రత్యేకాన్ని తెలుసుకొని నిప్పు పెట్టిన వారికి ఖచ్చితంగా దుండగుల్ని తీసుకొని వారికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో మహిళల బతుకమ్మ పండుగ అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. మరికొన్ని రోజుల్లో బతుకమ్మ రాబోతుంది. సో దాని గురించి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈసారి మేము శారీలు కాదు కానుక ఇవ్వాలి అనుకుంటున్నాము తెలంగాణ మహిళలకి అని చెప్పేశారు. సో దాని గురించి ఎలా ఉండబోతుంది రిషి? అయితే తెలంగాణలో ప్రత్యేక పండుగలు అంటే ఒకటి బోనాలు, 2 బతుకమ్మ అనేది గత ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆడపడుచులకు సత్కరించి చీరను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే చీరకు బదులుగా ప్రకటించిన దానికి 500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. అయితే ఇంకా దీని గురించి కూడా
కూడా ఇంకా కేబినెట్ లో చర్చ జరుగుతుంది, మంత్రులతో కూడా సమావేశం జరుగుతుంది. అయితే ఏది ఇస్తే బాగుంటది, ఇంకా ఏది అనేది తుది నిర్ణయం కోసం వేచి ఉండక తప్పదు. అయితే ఈసారి బతుకమ్మ విషయంలో కూడా బొడ్డెమ్మని ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ చేశారు కొన్ని గ్రామాలలో. అయితే ఇంకా బతుకమ్మకు కూడా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటగా జరిగే పండుగ కాబట్టి దసరాను కూడా హైలైట్ చేయాలనే ఆకాంక్ష ప్రతి మంత్రులకు వెల్లడిస్తున్నారు. తగిన సూచనలు కూడా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే దీని గురించి ఇంకా ఆడపడుచులకు మహిళలకు మరి ఏది 500 లేకపోతే దానికి తగ్గట్టు గిఫ్ట్ ఏది ఇస్తారనేది కూడా మహిళలు వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్. అంటే ఇంతకు ముందు శారీలు ఇచ్చారు, కొంతవరకు అది నాచురకం అని చెప్పేసి కొంతమంది కాల్చి వేశారనేది కూడా మనం విన్నాము. సో ఈసారి మాత్రం శారీస్ కాకుండా కన్ఫర్మ్ గా ఏదో ఒక మంచి కానుక ఇవ్వాలనేది సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నారు, అంతేనంటారా? అవునండి. ఇంకోటి తీసుకున్నట్టయితే ప్రతి మహిళ కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఇచ్చిన చీరలు కొంతమంది బాగలేదు అని చెప్పేసి పేపర్ల ముందుకు వార్తల ముందుకు గత ప్రభుత్వం చూసాము. అయితే ఈసారి కూడా రేవంత్ రెడ్డి గారు మరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి చీరనా లేకపోతే ఆయన అనౌన్స్ చేసినట్టు 500 అనేది కూడా వేచి ఉంటున్నారు. ఏది ఇచ్చినా కూడా తగిన సంతోషంగా మేము ఆడపడుచుకు మా అన్నగా భావించి మా అన్నకు ఆడపడుచుగా మాకు ఇచ్చిన కానుక అని చెప్పేసి తీసుకుంటాము, స్వీకరిస్తామని చెప్పేసి కొంతమంది మహిళలు వ్యక్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ రిషి. ఇక హైడ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గత 4 రోజులుగా హైడ్రా అనేది ఎంత హల్చల్ అవుతుందో, ఏ విధంగా అయితే నగర వాసులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. బుల్టేజ్ చూస్తే చాలు ఎక్కడ హైడ్రా వాళ్ళు వచ్చి మా గృహాల్ని కూల్చేస్తారు అనే భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. స్పెషల్గా చెప్పాలంటే నగరంలో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ అయితే స్పందించారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గం చెరువు FTL దగ్గర ఉన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు, ఆయన ఆర్డర్లు తీసుకున్నారు. సో దాన్ని ఆపేశారు. కానీ కింద వాళ్ళు చిన్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి మాత్రం నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చివేయడం జరుగుతుంది. సో ఇదేంటి, గరీబోళ్ళకి ఒక న్యాయము, ఉన్నోడికి ఒక న్యాయమా అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలని చెప్పేసి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.